నాతవరం నుండి తాండవ వరకు సుమారు 3,50,00,000 రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన 7 కిలోమీటర్ల నూతన రహదారిని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన శిలాఫలకాన్ని ఆవిష్కరించి రిబ్బన్ కట్ చేసి రహదారిని ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. అనంతరం తాండవ రిజర్వాయర్ వద్దకు చేరుకున్న ఆయన రిజర్వాయర్ చైర్మన్ కరక సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాంప్రదాయబద్ధంగా గంగా హారతి ఇచ్చిన అనంతరం స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్వయంగా గేట్లను ఎత్తి ఆయకట్టకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ రహదారి నిర్మాణ క్రమాన్ని వివరించారు. మొదట ఇరిగేషన్ శాఖ పరిధిలో ఉన్న ఈ రోడ్డును R&Bకి బదిలీ చేయించి నిధులు మంజూరు చేయించడానికి ప్రభుత్వం చాలా శ్రమించిందని తెలిపారు. కాంట్రాక్టు పనుల్లో మిగిలిన నిధులతో ఎంతో నాణ్యంగా ఈ తారు రోడ్డును వేయించినట్టుగా ఆయన స్పష్టం చేశారు. అయితే కోట్లాది రూపాయలు వెచ్చించి వేసిన తారు రోడ్డుపై ఇనప చక్రాలను ట్రాక్టర్లు నడపడం వల్ల రోడ్లు త్వరగా పాడవుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇనప చక్రాలతో తారు రోడ్లపై వచ్చే ట్రాక్టర్లను వెంటనే సీజ్ చేసి కోర్టులో ప్రవేశపెట్టాలని పోలీసు అధికారులను ఆయన కఠినంగా ఆదేశించారు. వ్యవసాయంలో రైతులు ఆధునిక యంత్రాలను వినియోగించుకోవాలని సూచించిన ఆయన మందులు చల్లుకోవడానికి వీలుగా ప్రతి మండలానికి 3 డ్రోన్లను ప్రభుత్వ సాయంతో అందిస్తామని ప్రకటించారు. యూరియా ఇతర ఎరువుల కొరత లేకుండా చూస్తామని రైతులు కూడా అవసరమైన మేరకు ఎరువులను వినియోగించుకోవాలని సూచించారు. నియోజకవర్గంలో వ్యవసాయానికి మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేస్తున్నామని స్పీకర్ తెలిపారు. నాతవరం మండలంలో రైతులు తమ పొలాలకు వెళ్లేందుకు వీలుగా 16 కోట్లతో 136 మెటల్ రోడ్లను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంజూరు చేసినట్టుగా వెల్లడించారు. నాతవరం మండలానికి 70,44 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు చేశామని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 75 మంది లబ్ధిదారులకు సుమారు 48 లక్షల విలువైన చెక్కులను అందజేసినట్టుగా ఆయన గుర్తు చేశారు. తాండవ రిజర్వాయర్ వద్ద భద్రత కోసం రిటైనింగ్ వాల్ నిర్మాణంతో పాటు జోగుంపేట వరకు లైటింగ్ ఏర్పాటు చేయడానికి అంచనాలు రూపొందించాలని విద్యుత్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఇందుకు అవసరమైన నిధులను తానే స్వయంగా సమకూరుస్తానని ఆయన హామీ ఇచ్చారు. నర్సీపట్నం ఏరియాకి కావాల్సిన దానికంటే 50% ఎక్స్ట్రా పెట్టింది. నా దగ్గర ఉంది నర్సీపట్నం పెట్టాం, కానీ మీరు కూడా జాగ్రత్తగా వాడాలి. 4 సంవత్సరాలు ఏం చేస్తారు మీరు? ఎన్ని ఎకరాలు ఉంది, ఎకరానికి ఎంత యూరియా ఎలా ఎన్ని బస్తాలు పడతాయి లెక్కేసి నేను బస్తాలు తెచ్చుంటే దానికంటే ఎక్కువైంది. ఉంది ఎందుకైంది? ఎకరాలు పెరిగిపోయి ఎప్పుడు వచ్చా కుట్రాలేదు. మీరు బస్తాలు తీసుకోవాల్సిందే, 2 బస్తాలు తీసుకున్నారు. ఇంత చేస్తున్న పార్టీ మీద ఇంత చేస్తున్నప్పుడు ఆ మాత్రం ఇంటికి వెళ్ళి ఏంటి అని అడగడం తప్పంటే ఆ మాత్రం కూడా చేయలేదు. రోజుకి 30 ఇల్లు జరగలేదా? రోజు 30 ఇల్లు. రెండోది ఉన్నాయి కొన్ని ఊళ్ళు ఎన్ని మీ మండలం అంతే, మీ మండలమే. దీంట్లో పార్టీ ప్రెసిడెంట్ నుంచి మాట్లాడరు, ఆ ఊళ్ళో ఉన్న ప్రెసిడెంట్లు మాట్లాడరు. తెల్ల చొక్కాలు వేసుకొని పూజ కండువలు వేసుకొని మరి కుర్చీ కలిసి ఏమి లేకపోతే నేను ఆ ఊరు ప్రెసిడెంట్ నా కుర్చీనే చెప్పి జమా ఇస్తాను. మళ్ళీ నేను ఈ పనులు మాకు చేయరు. పార్టీ పని కాదు, పార్టీ బాగుంటే కదా మనం బాగుంటాం. అలా జ్ఞానం ఉందా ఎవరికైనా? ఇంకా 70,44,00,000 ఇచ్చానండి నేను ఇప్పటికి 70 కోట్లు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ మండలానికి 70 కోట్లు ఎవరైనా ఇచ్చాడా? ఈ 2 సంవత్సరాల్లో 70,44,00,000 రూపాయలు పనులకి రోడ్లకి అన్ని ఇచ్చింది డబ్బు మొత్తం. తర్వాత మీ మండలంలో 75 మందికి ఆరోగ్యం బాగోలేదు, ఆపరేషన్ చేసుకోవాలంటే చంద్రబాబు నాయుడికి CMRF చెక్కులు 48 మందికి ఇచ్చారు. ఎంతమంది? 75 మందికి చెక్కులు. సీఎం గారు ఒక 20 రోజుల క్రితం మాకు ఫోన్ చేసి, అయ్యన్నపాత్రి గారు ఒక నిర్ణయం తీసుకున్నాను నేను, మీరు బాగా అందరూ వాళ్ళు ఉపయోగించుకొని చెప్పాను. ఏం చెప్పండి సార్ అన్న. పొలాల్లోకి వెళ్ళి రోడ్లు ఉన్నాయి కదా, దాన్ని ఏమంటారు? కొత్త రోడ్లు. ఊళ్ళో సిమెంట్ రోడ్లు వేసుకుంటారు మీరు, పొలాల్లోకి వెళ్ళి రోడ్లు కూడా ఉన్నాయి, కొంత రోడ్లు అంటాం మనం. బస్తాలు ధాన్యం బస్తాలు తెచ్చుకోవడానికి, మన పంట తెచ్చుకోవడానికి వాడుతూ ఉంటాం. ఆ రోడ్లు కూడా డబ్బులు తోముకోనండి
మరి ఇంత ముందు ఈ పంచాయతీ మినిస్టర్ చేశారు కదా అంటే అప్పుడు మేము కూడా కొన్ని ఇచ్చేవారు సార్ అన్నాను. అలాగే ఇప్పుడు కొన్నాను నేను ఏం చేద్దాం అన్నాను. ఇవ్వండి సార్ మంచిది అన్నాను. వెంటనే ఒక వారం రోజులు నిర్ణయం తీసుకొని అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసి 10 రోజులు టైం ఇచ్చారు నాకు. ఇస్తే నేను వెంటనే మన ఆఫీసులు అందరినీ గుడిపూడి 862 ఇళ్ళు తిరిగి 444. ఇది కొంచెం 50% వచ్చింది. 50%. తర్వాత శృంగవరం 524 ఇళ్ళు కేవలం 8 ఇళ్ళు తిరిగారండి. ఆ ఊరికి 40 లక్షలు ఇచ్చారండి. మళ్ళీ ఆ ఊరి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది మొన్న, ₹1 వచ్చింది. అక్కడ అలాగా ఇంకెక్కడ చదివి తీరా కొంత తీరా మొట్టకే. పెదజగ్గంపేట 504 ఇళ్ళు 43 ఇళ్ళు తిరిగారండి. ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే మన జిల్లాలో ఉన్న అతిపెద్ద ప్రాజెక్టు మన తాండవ ప్రాజెక్టు. అయితే మీరు గత సంవత్సరంకి ఈ సంవత్సరంకి చూస్తే దాదాపు 10 అడుగుల డిఫరెన్స్ ఉంది వాటరు. ఎందుకంటే మనం గత సంవత్సరం చేసినటువంటి అభివృద్ధి పనులు అయితేనేమి, తీసుకున్నటువంటి సంరక్షణ చర్యలు అయితేనేమి, దానివల్ల ఎంత ఎల్నినో ప్రభావం ఉన్నా, ఎంత వర్ష డెఫిషియన్సీ ఉన్నా, రెయిన్ డెఫిషియన్సీ ఉన్నా, మనకి ఈరోజు 375.2 అడుగుల నీటి సామర్థ్యానికి అంటే దాదాపు 4 టీఎంసీలు వాటర్ ఉంది. అంటే మొత్తం ఈ 52,000 ఎకరాలకి కూడా ఇంచుమించు 70 నుంచి 80 రోజులకి సరిపడే వాటరు ఉంది. కాబట్టి అయితే ఎల్నినో ఎఫెక్ట్ ఉంది. కాబట్టి మా డిపార్ట్మెంట్ తరఫున నేను కోరుకుంటుంది ఏంటంటే ప్రతి నీటి బొట్టుని కూడా ఈ సంవత్సరం వృధాగా చేయకుండా చాలా జాగ్రత్తగా అందరూ రైతులు పరస్పర సహకారం. స్పీకర్ గారు తాండవ రిజర్వాయర్ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడం జరిగింది. గత 2 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ స్పీకర్ గారు కూడా వ్యవసాయంపై ఇంట్రెస్ట్ ఉన్నది కాబట్టి వ్యవసాయదారుల యొక్క కష్టాలను దృష్టిలో పెట్టుకొని డిపార్ట్మెంట్ని అలాగే ప్రజాప్రతినిధుల్ని దగ్గర కూర్చోబెట్టుకొని రైతులకి ప్రయోజనం కలిగేటట్టుగా చర్యలు తీసుకోమని చెప్పడమే కాకుండా ప్రతి సంవత్సరం కూడా సుమారుగా ఇప్పటికి 2 సంవత్సరాల్లో మేము ప్రాజెక్టు మీద 12 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. ఈ రకంగా ఈ సందర్భంగా మేము మా డిపార్ట్మెంట్ తరఫున స్పీకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మా లక్ష్యం ఏమిటంటే ఇటువంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కూడా ఇవాళ 375.2 అడుగుల నీరు ఉన్నదంటే